నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అలాగే కువైట్ ప్రసాద్ అన్న కేసులో మనం చూసుకుంటే ప్రసాద్ అన్న కూడా కొన్ని తప్పులు చేశాడు. ఆ యొక్క తప్పులు న్యాయమైనవైనా సరే తప్పే అని చెప్పేసి కొంతమంది అయితే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొదటగా ప్రసాద్ అన్న అలాగే ఆయన యొక్క భార్య గారు చంద్రకళ గారు చేసిన తప్పేందంటే వాళ్ళ యొక్క పాపనైతే బంధువుల ఇళ్లలో పెట్టడం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము, సొంత బంధువుల నుంచి కానీ చుట్టుపక్కల వారి నుంచి కానీ పక్కింటి వారి నుంచి కానీ ఆడపిల్లల పైన ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, అలాగే చంద్రకళ గారు ఇండియాలో వాళ్ళ యొక్క పాప దగ్గర ఉంటే కానీ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని చెప్పేసి కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. నెటిజన్లు అయితే కువైట్ లో ఉన్న మన భారతీయులు కావచ్చు, ఇండియాలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా వీడియోల కింద కామెంట్ల రూపంలో అయితే నేను ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడిస్తూ ఉన్నానన్న. చాలా మంది కామెంట్లు చేశారు, ప్రసాద్ అన్న ముందుగా మీరు ఆ యొక్క పాపను వాళ్ళ యొక్క ఇంట్లో పెట్టకుండా ఉంటే కానీ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు. అలాగే మీరు కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత సదరు పోలీస్ స్టేషన్ లో నా పాపకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి కేసు పెట్టాల్సి ఉంది. కేసు పెట్టకుండా మీరు ఇటువంటి పని చేయడంతో అయితే మీరు రెండవ తప్పు చేశారని చెప్పేసి, అలాగే ఇక్కడ కేసు తీసుకోకపోతే కానీ రాజంపేట డిఎస్పీ కానీ లేకపోతే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మీరు ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదని చెప్పేసి మరికొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రసాద్ అన్న చేసిన మూడవ తప్పు ఏంటంటే కానీ నిందితుని చంపివేయడం వల్ల ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలన్న పరిస్థితి అయితే ఏర్పడింది. మీ పాపకు జరిగిన అన్యాయానికి శిక్ష నువ్వే వేశావు కాబట్టి ప్రస్తుతం ఆ యొక్క తప్పును కూడా అయితే చాలా మంది ఎత్తి చూపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకటిగైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే కానీ ఇలా జరిగి ఉండేది కాదని చెప్పేసి మరికొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే కానీ ప్రసాద్ అన్న చట్టాన్ని తన చేతిలోకి తీసుకునేవాడు కాదు. మాకు పోలీసుల ద్వారా న్యాయం జరిగిందని చెప్పేసి ఆయన కువైట్ నుంచి ఇండియా కూడా వచ్చేవాడు కాదని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మనం నిజంగా ఈ యొక్క కేసు విషయంలో చూసుకుంటే కానీ ఒక తండ్రి ఏమి చెయ్యాలో అదే పనిని ప్రసాద్ అన్న అయితే చేయడం జరిగింది, అందులో ఎటువంటి డౌటు లేదు. కానీ చట్ట ప్రకారం మనం చూసుకుంటే అతను చేసింది హత్య కాబట్టి దానికి తగిన శిక్ష కూడా పడుతూ ఉందని చెప్పేసి కొంతమంది లాయర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క కేసు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.